ఈరోజు మా హాస్టల్లో టిఫిన్ పూరి లేదా చపాతీ ఉండాలి, కానీ మెస్కి వెళ్ళాక చూస్తే ఉప్మా పెట్టారు. రీజన్ ఏంటి అంటే గ్యాస్ షార్టేజ్ అంట. గ్యాస్ షార్టేజ్ వల్ల ఇప్పుడు పూరి, దోశ, బోండా లాంటివి పెట్టారంట. ఓన్లీ ఉప్మా, ఇడ్లీ ఆర్ రైస్ మాత్రమే అంట. సరేలే, బయట టిఫిన్ బండి దగ్గర తిందామని వెళ్ళాం, కానీ అక్కడ కూడా సేమ్ స్టోరీ. 9:30 కూడా కాలేదు, అప్పుడే బండి క్లోజ్ చేస్తున్నారు. అన్న, ఎందుకు ఇంత ఎర్లీగా క్లోజ్ చేస్తున్నారంటే గ్యాస్ షార్టేజ్ వల్ల ఎక్కువ వేయలేకపోతున్నామని చెప్పారు. ఇది చూడడానికి వినడానికి నార్మల్గానే అనిపించవచ్చు, బట్ ఆలోచిస్తే నార్మల్గా ఆఫ్టర్నూన్ 12 వరకు ఉండాల్సిన టిఫిన్ బండి 9:30 కాకముందే క్లోజ్ చేశారు. ఈరోజు మన ప్లేట్లలో ఏదో ఉండాల్సింది ఇంకేదో ఉన్నది. ఎక్కడో ఇరాన్, ఇస్రాయెల్, యుఎస్ఏ మధ్యలో జరిగే వార్ ఎఫెక్ట్ మన డైలీ లైఫ్స్లో జరిగే చేంజెస్కి కారణమని. మేబీ ఇదేనేమో ఎన్టీఆర్ గారు చెప్పిన బటర్ఫ్లై ఎఫెక్ట్ అంటే. చిన్న ఇన్సిడెంట్లా అనిపించినా కూడా ఒక చిన్న ప్రాబ్లంకి వరల్డ్ మొత్తం కనెక్టెడ్ అనిపిస్తుంది. అందుకే మనం చేసే ప్రతి పని, ప్రతి డెసిషన్కి కూడా ఎక్కడో ఒక ఇంపాక్ట్ ఉంటుంది. ప్రపంచం చాలా పెద్దదైనా మన జీవితాలన్నీ ఒక ఇన్విజిబుల్ థ్రెడ్స్తో కనెక్ట్ అయి ఉన్నాయనిపిస్తుంది.